సౌదీ అరేబియా అనగానే మనకు ఎడారులు వేడి వాతావరణం గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. ఎడారి దేశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎడారి దేశం సౌదీలో మంచు దుప్పటి కప్పేసింది. వాతావరణంలో మార్పులతో అక్కడ 2 రోజులుగా మంచు కురుస్తోంది. దీంతో రోడ్లు, ఖాళీ ప్రదేశాలు మంచుతో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. రోడ్లు, ఇళ్లు, వాహనాల పైకప్పులను మంచు పూర్తిగా కప్పేసింది. రోడ్లన్నీ కూడా తెల్లటి తివాచీ పరిచినట్లు కనువిందు చేస్తూ ఉన్నాయి. ఈ ఊహించని మంచు వర్షాన్ని చూసి స్థానిక ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇటీవల సౌదీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో వరదలొచ్చాయి. తాజాగా మంచు కురవడం అక్కడి వాతావరణంలో వస్తున్న మార్పులకు సంకేతంగా నిలుస్తోంది. దేశంలో రానున్న రోజుల్లో వాతావరణం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని సౌదీ వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాల్లో హిమపాతం చోటు చేసుకుంది. దీంతో రోడ్లపై మంచు కప్పేసింది. అధికారులు రోడ్లపై మంచును తొలగించి వాహనాల రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల కంటే తక్కువగా పడిపోయాయి. ఇటువంటి హిమపాతం సంఘటనలు విస్తృత దృష్టిని ఆకర్షిస్తున్నప్పటికీ శీతాకాలంలో అసాధారణం కాదని అన్నారు ప్రముఖ సౌదీ ఖగోళ శాస్త్రవేత్త. ప్రతి శీతాకాలంలో ఇక్కడ మంచు కురుస్తుందన్నారు. అంతేకాదు డిసెంబర్, ఫిబ్రవరి మధ్య హిమపాతం సాధారణంగా నమోదవుతుందని పేర్కొన్నారు. ఈ అసాధారణ వాతావరణ మార్పులకు గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ప్రధాన కారణాలని సైంటిస్టులు హెచ్చరిస్తూ ఉన్నారు. అరేబియా సముద్రం నుంచి వచ్చిన అల్పపీడన ద్రోణి, ఉత్తర ధ్రువం నుంచి వచ్చిన చల్లటి గాలులు తోడవడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా -4 డిగ్రీస్ సెల్సియస్ కంటే కిందకు పడిపోయాయి. ఇది ఎడారి వాతావరణంలో తేమను మంచుగా మార్చి అరుదైన మంచు వర్షానికి దారితీసింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. మంచులో ఒంటెలు నడుస్తున్న వీడియోలు, ఇసుకపై మంచు పేరుకుపోయిన ఫోటోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొందరైతే ఇది నిజంగా సౌదీ అరేబియానా అని డౌట్ పడుతూ ఉన్నారు. స్థానికులు కూడా ఈ అరుదైన వింతను చూసేందుకు పెద్ద ఎత్తున పర్వత ప్రాంతాలకు తరలి వెళుతూ ఉన్నారు. ఈ అసాధారణ మంచు కురవడంతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉండడంతో సౌదీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. దుబాయ్, ఖతార్ వంటి పొరుగు దేశాల్లో కూడా అస్థిరమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉండడం భవిష్యత్తులో పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది అనడానికి ఇది ఒక సూచికగా నిలుస్తోంది. ఇప్పటికీ ఇది ఆనందం కలిగించినప్పటికీ విధ్వంసానికి సూచనగా పలువురు భావిస్తూ ఉన్నారు.